ये आएगा. Hey. चलो चलो चलो. అరే దీని పవర్ చాలా తక్కువ ఉందిరా. అసలు లో అండ్ టార్క్ లేనే లేదు దీనికి మన రుద్రాతో పోల్చుకుంటే. ఇదేనా లెఫ్ట్? ఇది వన్ వేనా ఎట్లా అన్న? ఎట్రా రే సీదా మెయిన్ రోడ్ ఎక్కాలా ఇప్పుడు? నా ఫోన్ నీ దగ్గర ఉందా? ఓకే ఓకే, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మళ్ళా వర్షం పడుతుంది కారా. మనం మెయిన్ 130 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం పైకి వెళ్ళిన తర్వాత తీసుకుందాం. ఏది పెట్రోల్ కొట్టిద్దాం ఏంద్రా? ఎస్ సార్. అరే మస్తు ఆకలి అవుతుందిరా సమీరా. అప్పుడెప్పుడో పురాణ కీర్తిపూర్వంలో తిన్నా పొద్దుగాల మధ్యాహ్నం. ఎట్రా రే? అచ్చా ఏ రైట్ రా? ఓకే, ఎంత దూరం? ఇప్పుడు ఎటు వెళ్ళాలి చెప్పు? ఈడేం రా? అరే ఓకే. కాకపోతే రుద్రగాడిదే మంచిగా ఉందిరా టార్క్, ఇనిషియల్ టార్క్. హలో హలో హలో. కట్ చేస్తే మనం బెంగళూరులో ఉన్నాం. ఎవరింటికి? అచ్చా. సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ గైస్. అనుకోకుండా మనం బెంగళూరు వచ్చేసినాం. సో వ్లాగింగ్ సెటప్ అంతా తెచ్చేసిన నేను. ఎట్లన్నా మనకి ఇక్కడ బండ్లున్నాయి ఆడుకోనికి. హియర్ వి ఆర్. మన దగ్గర ఇవాళ ఉంది KTM 250. చూసి నేర్చుకోరా, MT-15 రా రే. సో యాజ్ యూజువల్ ఫ్రైడే లాగౌట్ అయిపోయిన తర్వాత, అంటే జల్దీ చేసినాయి అలా కొంచెం బయట తిరిగేది ఉంది అని చెప్పి. అంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా లాగిన్ చేసుకుంటే బాగోదు కదా, అట్లా అని చెప్పి ఇక జల్దీ జల్దీ పని అయిపోగొట్టుకొని బయటకు వచ్చినాం. ఎడుకో పోతున్నాం, కానీ ఎడుకోతున్నామో తెలియదు నాకు. ఇంకా దేవాన్న దగ్గరికి పోయేది ఉండే, ఇంకో అన్న దగ్గరికి. మేమిద్దరం పోతున్నాం డ్యూక్ పైన. ఇంకిద్దరు జాయిన్ అవుతారు మధ్యలో. ఇంకా బెంగళూరు గురించి మాట్లాడితే చల్లగా ఉంది బెంగళూరు. వర్షం కూడా పడ్డది 2-3 సార్లు. ఇందాక బయటకు వచ్చినప్పుడు కూడా లైట్గా చిరుకులు పడ్డది అనుకో, అది వేరే విషయం. అదే అబ్బా, చల్లగా చిల్ అవుతున్నాం రోడ్డు పైన. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డ్యూక్ ఈరోజే మన చేతిలో పడ్డది. మన దగ్గర కూడా ఉంది 3 మన దగ్గర. సేమ్ బండి 250 ఉంది మన దగ్గర కూడా.
కాకపోతే అది నడపలేం మనం ఎక్కువ. ఇంకా అది ఫుల్ మోడిఫైడ్. స్పార్క్ ప్లగ్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, క్యాలిబ్రేషన్ కానీ, బ్రేక్ ప్యాడ్స్ కానీ అది ఫుల్ మోడిఫైడ్. పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్ అయిన తర్వాత ఇది స్టాక్ అనమాట. ఇది మొత్తం ఓడోమీటర్ చూసుకుంటే 1400 కూడా తిరగలేదు నాకు తెలిసి. లైట్స్ చాలా బేకార్ ఉంది దీనికి. రైట్ స్టార్ట్ చేయడమే ఆంజనేయ స్వామి ఎదురైండి అబ్బా మనకి. జై శ్రీరామ్ జై హనుమాన్. నా బ్లాగ్స్ రెగ్యులర్గా చూసేటోళ్ళకైతే అర్థమవుతుంది అబ్బా. నేను ఇంటికాడ కూడా బండి స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ హనుమాన్ టెంపుల్ మీదకి వెళ్ళి రైట్ వెళ్తా. ఇక్కడ కూడా మన రైడ్ స్టార్ట్ అవ్వగానే హనుమాన్ టచ్ చేయండి. బెంగళూరు. సో ఆల్ ఆఫ్ సడన్ బెంగళూరుకి ఎలా వచ్చినామంటే జస్ట్ ఇళ్ళని కలవనికి. ఆఫీస్ పరంగా మాట్లాడుకుంటే మాకు డిఆర్పి నడుస్తుంది. అంటే కొంచెం కంటిన్యూస్ కాల్స్ ఉండవు, ప్లానింగే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కాకపోతే మళ్ళీ 3 నెలల తర్వాత ప్లాన్ చేయాల్సి వస్తుంది. 3 నెలల తర్వాత అంటే మనకి గణేష్ పండుగ వస్తుంది. మన క్లోజ్ మేట్కి తెలుసు గణేష్ పండుగలో పృథ్వీగాడు చక్రిగాడు ఎట్లుంటాడో ఎవరికి దొరకడు. అందుకే అసలు ప్లానే చేయకుండా ఏ దొరికితే అది ఆ బస్సు ఎక్కేసి వచ్చేసినాం మనం. హియర్ వి ఆర్ ఫైనల్లీ ఇన్ బెంగళూరులో ఇట్లా బండ్లతో ఆడుకుంటున్నాం. ఏడికి పోయినా మనకి ఏడికి పోయినా బండి ఉండాలి మనకి. కెమెరాలో కూడా ఛార్జింగ్ లేదు అసలు. అవుతుంది బ్లాగ్ అయితే. సిద్ధా ఎట్రా లెఫ్టా? దేవాన్న దగ్గరికి పోతున్నాం మనం. బ్రేకింగ్ డీసెంట్గా ఉంది బండి, ఫుల్ లైట్ వెయిట్ రుద్రకాండ్ లెక్కనే. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన టార్క్ రావట్లేడా. బండి కొత్తదా నలగలేదా లేకపోతే మనకి వాడు అలవాటు అయిపోయిన తర్వాత ఇది పడతలేదా తెలియదు. కానీ ఇది 250cc, మన దానికంటే 100 ఎక్కువ రుద్రకాండ్ కంటే. ఓకే బేబీ, నో ప్రాబ్లం. మనకి ఇంకా పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్ కూడా ఉన్నాయి మన దానికి. రుద్రకాండ్ దానికి స్పార్క్ ప్లగ్ చేంజ్ చేసినాం స్మూత్ యాక్సలరేషన్ కోసం. బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఉంది మనకి, ఎక్కువ టార్క్ వస్తుంది. సో టెక్నికల్గా మాట్లాడుకుంటే మన రుద్రకాండ్ మీద చేసిన మోడిఫికేషన్స్ ఏంటంటే లెఫ్టారా స్పార్క్ ప్లగ్ ఎన్జీకే స్పార్క్ ప్లగ్ పెట్టినాం కాబట్టి అది స్మూత్ యాక్సిలరేషన్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు ఇట్లా ఒక బీట్స్ సౌండ్ వస్తుంది కదా, అట్లా అది పెట్టినాం అనుకో మంచి స్మూత్గా లేస్తుంది అనమాట. పెట్రోల్ ఫ్లో మంచిగా ఉంటుంది. దాని తర్వాత బిఎంసీ ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుంది అంటే ఎక్కువ గాలి లోపలికి పంపిస్తుంది. ఎక్కువ గాలి లోపలికి పోతే ఎక్కువ మంట, కంబషన్ ఎక్కువ అయ్యి టార్క్ జనరేట్ చేస్తుంది మంచిగా. అది చేసినాం కాబట్టి అది నడిపి ఇంత కొంచెం దానికంటే ఒక లెవెల్ నెక్స్ట్ బండి పడ్డా కానీ మనకి ఇట్లా ఓకే. సో ఇంధనం ఉందా ఇందులో 110 కిలోమీటర్స్ చూపిస్తుంది. అయ్యా ఇందాక 130 కనపడ్డది గారా. నువ్వు దిగు చూస్తా. ఏంది ఇక్కడ ఎందుకు ఆగినాం? అవునా, ఆకలి అవుతుందని చెప్పినా మనోడు ఎక్కడికో తీసుకొచ్చిండు తెలీదు. సో తిన్నాక మళ్ళీ కలుద్దాం. చలో బాయ్. అది పంచాయతీ ఇందాక ఆడ ఆగినాం ఏదో కెఫేలో, ఆడ జగ దొరకలే, మళ్ళీ వెళ్ళిపోతున్నాం జవాన దగ్గరికి. ఇలాంటివి పెట్టొద్దు, బండి గీతలు పడుతూ ఉంటాయి. ఈ రోడ్డు బాగుందిరా ఫోటోలు దింపనీకి. సిద్ధా ఓకే, మేము కూడా వేస్తాం బ్రో. మనకే డిప్పర్ కొడితే మనం 2 సార్లు కొడతాం డిప్పరు.
అయినా మనం హై బీమ్ కూడా వేసుకొని పోతలేము అసలు. అలాంటి ఉంది కానీ అసలు కనపడతలేదు అది. అది ఇగోరా ఇదేరా, ఇగో ఇప్పుడు హై బీమ్ వేసిన. వద్దులే డిస్టర్బ్ అవుతుంది వేరే వాళ్ళకి, మనకెందుకు. ఆయన ఇదంతా లేదు. కేటీఎం ఒకప్పుడు బండ్లు నడపాలంటే అరే అమ్మారి ఇది బండిరా, అరే ఈ బండిరా అని అనుకుంటుండే. ఇప్పుడు పెద్ద పెద్ద బండ్లు ఉట్టిగా నడుపుతా. అంటే పెద్ద పెద్ద బండ్లు అంటే పెద్ద సీసీ బండ్లు కాదు, కంపెనీ బండ్లు అంటున్నా. ఇంకా 350 మీటర్స్ స్ట్రైట్ వెళ్ళాలి. కానీ నువ్వేమని అనుసిద్దా, నాకు మస్తు ఆకలి అవుతుంది. We tried but we failed. We are not in the correct time. అరే ఎడిగిపోతున్నామరా మనము. బెంగళూరు అంతా తిప్పుతున్నావు నన్ను. రాని నేను చూడంగానే. ఇంకా అప్రాక్స్ ఎంత దూరం అని చెప్పు అన్నది అన్నిలో. బండిని చూసి తెలిసిపోతుంది వాళ్ళకి, ఏకేద్దాం రా పట్టుకొని అనుకుంటారు. ఆయన మనం అంత స్పీడ్ పోయే రకం కాదు, లొల్లి పెట్టుకునే రకం కాదు, మన పని మనం చేసుకుని వెళ్ళిపోయే రకం. సిద్ధా ఎటు? కొత్త కొత్తగా ఉన్నది. తిరుమల 400 పోతుంది. ఏ బేబే అరవక్కు కోటి తారలే పూల ఏరువై. ఏ నీడ బంగా? అరే దారిలో ఉంటే అన్నాడు రా, ఇక్కడ కాదు. ఏ బేబే పట్టేనికే వస్తున్నాయిగా. నువ్వు వన్ ఆఫ్ ద సేఫెస్ట్ రైడర్, బండి మీద కూర్చున్నావు నువ్వు. అచ్చా ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం కారా మనం. ఏం బొక్కలకి వెళ్ళి తీసుకొచ్చినావురా. ఎంజే మార్కెట్ నుంచి ఓల్డ్ సిటీ క్రాస్ చేసినట్టుంది నాకు జిందాకి ఇప్పుడు. గ్లోబల్ పేమెంట్స్. శ్రీ అన్న లేడబ్బా. శ్రీ అన్న ఉంటే వస్తా అంటే చెప్పేశాడు, అమ్ముడు ఇట్లకెళ్ళి వచ్చేసి అంటాడు. కలుద్దాం ఇంకా 2 రోజులు ఉన్నాయి మన దగ్గర. ఓ అది ఉందిగా ఎదురి మందే, అక్కడ పెట్టాలి నా బండి. దేవాని ఇంటికి అయితే వచ్చేసినాం. కాసేపు అన్నింటిలో చిల్ అయిపోయి కెమెరా ఛార్జింగ్ పెట్టుకొని రైడ్ స్టార్ట్ చేద్దాం. బ్లాక్ బ్యూటీ వస్తున్నా అన్న. చలో అన్నని కలిసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం. బాయ్. మరి వర్షమేంద్రా. షర్ట్ అంతా మొత్తం తడిసిపోతుంది. సో వర్షంలో పోతున్నాము మనము. ఈ వర్షం ఏందో ఏమో కరెక్ట్ బయటికి వచ్చిన టైంలోనే పడుతుంది.
అమ్మ జీవితం అన్న ఆగిండు. మామ పెద్ద పడుతుందిరా వర్షము. సో అన్న పీజీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా స్టార్ట్ అయినా లేదు, మళ్ళీ ఇట్లా పెద్ద వర్షం పడ్డది. ఇక సైడ్కి ఒక షాప్లో ఉంటే పక్కకు బండి పెట్టి కొద్దిసేపు వెయిట్ చేసినాం. కొద్దిసేపు కాస్త గంట అయింది, మళ్ళీ గంట తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. బేటా కూర్చోరా. సో 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 ఇట్లా అన్న పీజీలోకి వెళ్ళి బయటకు వచ్చినాం. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. చాలాసేపు ఆగినాము. పక్కన వర్షం పడుతుంది, అయినా పోతున్నాం. అంటే అంత తడిసే అంత లేదు, జల్లు. ఆల్రెడీ గంట వేస్ట్ చేసినాం ఆడ చెట్టు కింద కూర్చొని. ఇప్పుడు కూడా కొంచెం కదలకపోతే ఎట్లా చెప్పు. ఇంత దూరం వచ్చింది కూర్చొనిక. చూద్దాం. అయ్యా మళ్ళా స్టార్ట్ అయిందిరా. అరే మళ్ళా స్టార్ట్ అయిందిరా. సో ఇప్పటిదాకా గంటన్నర ఆడ కూర్చొని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినామో లేదు, జర్రా బయటకు వచ్చినాం. ఒక హైవే ఎక్కాలంటే గడికి వెళ్ళిపోవాలి. గడిలో కూర్చొని ముందుగా మళ్ళీ డబల్ స్పీడ్లో డబల్ హెవీగా మస్తు పడ్డది వర్షం. మళ్ళీ ఇక ఏం చేస్తామని చెప్పి మళ్ళీ ఒక ఇంటికాడ షెడ్ ఉంటే ఆ షెడ్లో పెట్టి పండి అంత పడతలేదు. జాగ్రత్తవో. సో అసలు మేము అన్న వాళ్ళ పీజీ నుంచి బయటకు వచ్చినామా, ఇట్లా హైవే ఎక్కుదామని గలీలోకి వచ్చినాం. మొత్తం వర్షం స్టార్ట్. ఎంత పెద్ద వర్షం అంటే అసలు గ్యాప్ లేదు. ఇప్పుడు కొంచెం అట్లా తక్కువైంది అంతే. నేను రెయిన్ కోట్ వేసుకొని బయటకు వచ్చిన. ఇక బండి వదిలేసి అయితే వెళ్ళలేముగా. మా వాళ్ళు క్యాబ్ ఎక్కిర్రు, నేను వాళ్ళని ఫాలో కొడుతున్నాను అంతే. శాంపల్ అన్న ఎక్స్పీరియన్స్ అసలు. ఎక్కడ మనము ఎక్కడ ఇది కానీ ఓకే, ఇది జాకెట్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఏంటబ్బా ఇంత వర్షం అసలు. ఫోర్కాస్ట్లో కూడా లేదు అసలు. ఫోర్కాస్ట్లో ఉండుంటే మేము అసలు ప్లానే చేయకపోదు బయటకు వచ్చేది. చాలా మంది అట్లా అయిపోయారు పోయేటప్పుడు పనిగా.
ఇది అండర్ బెల్లి. అండర్ బెల్లి సైలెన్సర్. అసలు అయితే ఇవాళ బెంగళూరు బయట ఉన్న రాస్తా కెఫేకి వెళ్ళి అక్కడ ఏదో పిజ్జా బాగుంటుందంట అక్కడ తిని వద్దాం అని అనుకున్నాం నలుగురం 2 గంటల మీద. వాళ్ళు సడన్ ఫోర్కాస్ట్లో కూడా లేకుండా ఫుల్ వర్షం పడ్డది. ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది అనమాట. సో మేము మధ్యలో 2-3 సార్లు ఆగినాం. అక్కడక్కడ గంట సేపు కూర్చునేసరికి మేము ఇంటికి వచ్చేలోపల 1 అయిపోయింది రాత్రికి. ప్లాన్ ఏదైతే వెళ్తామనుకున్నాం ఆ ప్లాన్ అంతా మేము వెయిటింగ్లోనే షెడ్ కాడ కూర్చోవడమే సరిపోయింది వర్షంలో. అనుకున్నది ఏం కాలే, వర్కౌట్ కాదు. రాక బెంగళూరు వస్తే వర్షం ఇట్లా పడ్డది అనమాట. మళ్ళీ ఇన్ని రోజులు పడలేంట వర్షం. ఫస్ట్ నాన్ స్టాప్ పెద్ద వర్షం ఈ సీజన్లోకి ఇదే. కర్మ అట్లుంది, ఏం చేస్తాం. చలో అది బండి అయితే పార్క్ చేసినాము. ఈ రోజుకి ఇంతే. బాయ్ బాయ్.